ఆయన నన్ను లోబడమంటున్నాడా? ఆయన నన్ను నా జీవితాన్ని దిద్దుకోమంటున్నాడా? ఆయన నా జీవితాన్ని క్రమపరుచుకోమంటున్నాడా? నన్నేం చేయమంటున్నాడు? ఆయన మాట అనగా ఆయన వాక్యం. ఆయన వాక్యం నిన్ను ఎలా ఉండమని చెప్తుందో, ఎలా ఉండమని హెచ్చరిస్తుందో ఆ మాట విని ఆ మాటకు నీలో భయము పుట్టాలి. దేవునికి స్తోత్రం. భయము పుట్టడం అంటే ఆ మాటను గౌరవించడం, ఆ మాటకు లోబడటం, ఆ మాటకు తగిన రీతిలో నీ జీవితాన్ని మలచుకోవడం. ఎప్పుడైతే ఆ పరివర్తన, ఆ లోబడే తత్వం నీ జీవితంలో వస్తుందో అప్పుడు ఆయన నిన్ను దృష్టిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట మనం కొన్ని జీవితాలను, కొంతమంది వ్యక్తులను ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలను పరిశీలిస్తున్నప్పుడు నేను మీకు ముగ్గురు వ్యక్తుల 3 సందర్భాలని, 3 పరిస్థితుల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్కు బయలు వెళ్ళింది. మన అంశం ఏంటి? నా మాటకి ఎవడైతే భయపడతాడో, నా మాట విని ఎవడైతే వణుకుతాడో, నా మాట విషయమై ఎవడైతే దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడిగా మార్చబడతాడో వాడిని దృష్టిస్తానన్న. సో దేవుని మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జరిగిన కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనల్లో దేవుని మాట వ్యక్తుల దగ్గరకు బయలు వెళ్ళింది. దేవుని మాట సమూహాల దగ్గరకు బయలు వెళ్ళింది. దేవుని యొక్క మాట బయలు వెళ్ళి వారిని దర్శించినప్పుడు, దేవుని మాట బయలు వెళ్ళి వారిని కదిలించినప్పుడు వారి యొక్క స్పందనను గూర్చి ఈ రాత్రి మనము కొన్ని ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు నినివే పట్టణాన్ని గురించి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. బైబిల్ తెరిచి చదవండి. తెలీదా యోనా గ్రంథం ఏడుంటుందో? ఆదికాండం పక్కనే ఉంటుంది. చదువు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అంతకంటే పెద్దగా అరవలేవా? నినివే పట్టణస్థులు, నీ దొంపదేగ, నినివే పట్టణస్థులు కాదు అక్కడ, నినివే పట్టణస్థుల దోషము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. అమ్మా